తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ఏలూరు నుంచి గీత గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అహం అంటే ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? రెండు ఒకేలా కనిపిస్తాయి కానీ రెండు వేరు వేరండి. మంచి ప్రశ్న ఇది గీత గారు. అహం అంటే అవతల వాడు నేను చెప్పినట్టు వినాలి అనుకోవటం అహం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అవతల వాడు చెప్పినట్టు నేను వినను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, అది సెల్ఫ్ రెస్పెక్ట్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనుకోవటం అహము, నేను అనుకున్నట్టు నేను వినాలి అనుకోవటం సెల్ఫ్ రెస్పెక్ట్. ఇది డిఫరెన్స్. అహం ఉండకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఒకవైపు అహము, ఒకవైపు ఆత్మన్యూన్యత, రెండు ఉంటాయి ప్రతి మనిషిలో. ఉంటే ఆత్మన్యూన్యత ఉంటుంది, లేకపోతే అహం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా ఉండాలి. అంటే ఇతరుల కోసం మనం బతకం, అదేవిధంగా మన కోసం ఇతరులు బతకమనం. ఇతరుల కోసం మనం బతికితే అది ఆత్మన్యూన్యత అవుతుంది. మన కోసం ఇతరులు బతకమంటే అది అహం అవుతుంది. మన కోసం మనం బతికితే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవడైతే తన సెల్ఫ్ని తను రెస్పెక్ట్ చేసుకుంటాడో వాడే ఇతరులను రెస్పెక్ట్ చేయగలడు. కనుక ఆత్మన్యూన్యత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, దాన్ని ఉండకూడదు. అహంకారం, సూపీరియారిటీ కాంప్లెక్స్, అది ఉండకూడదు. ఈ రెండిటి మధ్య సన్నటి పొర ఉంటుంది, దాని పేరే కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్. అందుకని ఎప్పటికీ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయండి. అప్పుడు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు అసహించుకొని, మిమ్మల్ని మీరు విమర్శించుకొని, మిమ్మల్ని మీరు తిట్టుకొని ఉంటే కొన్నాళ్ళకి మీ సెల్ఫ్ పోతుంది, ఆత్మన్యూన్యత భావం వికసిస్తుంది. దాంతో మీరు అందరూ కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ప్లీజ్ నన్ను కాపాడు, ప్లీజ్ నా ప్రేమనివ్వు, ప్లీజ్ నన్ను ప్రేమించు, నీ ప్రేమ లేకపోతే నేను బతకలేను అడుక్కుంటూ ఉంటారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా నీ సెల్ఫ్ రెస్పెక్ట్లో నువ్వు ఉండాలి అంటే అటు అహం ఉండకూడదు, ఇటు ఆత్మన్యూన్యత ఉండకూడదు. అహం ఉండకూడదంటే నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అని మీరు తెలుసుకోండి. ఆత్మన్యూన్యత ఉండకూడదంటే నేను ఎవరికన్నా తక్కువ కాదు అని మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవరికన్నా తక్కువ కాదు. దట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.